జై శ్రీరామ్. నీట్ 2026 ఎగ్జామ్ని అఫీషియల్గా రద్దు చేస్తున్నట్టు కేంద్ర గవర్నమెంట్ ఎన్టీఏ అభిషేక్ రాజసింగ్ గారు అయితే ప్రకటించారు. దీని మీద ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అయితే మాత్రం స్పందించట్లేదు. ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆయన ఏదో సిబిఐకి అయితే ఎంక్వైరీ చేశారు. ఇదంతా పక్కన పెడేద్దాం. అసలు ఈ ఎగ్జామ్ వల్ల ఉపయోగం ఏంటి, ఈ ఎగ్జామ్లో ఆ పేపర్ ఎలా లీక్ అయిందో తెలుసుకుందాం. ఇక్కడ సాల్వర్ గ్యాంగ్ అని ఒక గ్యాంగ్ ఉంటుంది. ఇది బీహార్కి సంబంధించిన గ్యాంగ్. ఇది ఆ పేపర్ లీకేజ్ చేయడానికి ఈసారి ఆఫీసర్స్ కొంది. ఎలాగంటే డిజిటల్ లాక్ చేసినా కూడా కొంతమంది ఆఫీసర్స్ని కొని అది దారి మధ్యలో పేపర్ని అయితే తీసుకుని రాసుకున్నారంట. రాసుకుని దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్ చేసి గ్రూప్స్లో అయితే దాన్ని సర్క్యులేట్ చేశారు. బట్ మనకున్న ఏ టెక్నాలజీ పేపర్ ప్రింటెడ్ అయితే మాత్రమే గుర్తిస్తుంది, కానీ రాసిన పేపర్ని గుర్తించలేకపోవడం వల్ల పేపర్ని కనిపెట్టలేకపోయింది. మే 3వ తారీఖున రిలీజ్ అయిన పేపరు మే 12కి అయితే మాత్రం మన ఏ టెక్నాలజీ కానీ లేకపోతే మన కేంద్ర గవర్నమెంట్ కానీ గుర్తించవలసి వచ్చింది. ఆ తర్వాత అఫీషియల్గా దీన్ని రద్దు చేస్తున్నామని చెప్తారు. బట్ ఈ పేపర్ ఎక్కడెక్కడ రిలీజ్ అయిందంటే రాజస్థాన్లో ఉన్న షికారు అండ్ మహారాష్ట్రలో ఉన్న లోతన్. అయితే నాకేమనిపించింది అంటే ఇక్కడ సాల్వర్ గ్యాంగ్ లాగా ఇంకో గ్యాంగ్ ఏదైనా ఉంటుంది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగే పడి ఉండదు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే ఈరోజు ఇది రిలీజ్ అయ్యిందని చెప్పి ఇప్పుడు మన డిపార్ట్మెంట్లకి లేకపోతే కేంద్ర గవర్నమెంట్కి తెలిసి దానివల్ల ఏంటంటే 2 రకాల సమస్యలు రాకూడదనేసి వాళ్ళు బయటికి ఎక్కడైనా మీడియాకి రిలీజ్ చేస్తే తలకాయ పోటని చెప్పి వీళ్ళైతే మాత్రం కేసు క్లోజ్ చేయడానికి సిబిఐకి ఇచ్చారు. ఈరోజు అఫీషియల్గా రద్దు చేశారని నేను అనుకుంటున్నాను. బట్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు ఈ ఎగ్జామ్ రాయడానికి పిల్లలకైన ఖర్చు దాదాపు 5,000 కోట్ల నుంచి 10,000 కోట్ల మధ్యలో ఉంటుంది. ఈ ఎగ్జామ్ నిర్వహిస్తానికి కేంద్ర గవర్నమెంట్కి అయ్యే ఖర్చు 200 కోట్లు. ఈ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేయడానికి అయ్యే ఖర్చు 200 కోట్లు. ఇది మన ఆర్థిక వ్యవస్థలో ఒక లాస్. ఇది గమనించి ఈసారైనా సరే మన కేంద్ర గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్తో ముందుకెళ్ళాలని కోరుకుంటూ జై శ్రీరామ్.